అందరికీ నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మావిగన్ దెబ్బకు జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు 3 రాజధానులు అన్న మాట ఉత్తుత్తిదే అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకున్నారు. అయితే దీని ద్వారా ఈ మావిగన్ ద్వారా వైసీపీ పార్టీకి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని మాట తప్పడు మడం తిప్పడు అని అంటారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సపరేట్ అయిన తర్వాత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలించిండు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 రాజధానులు అని కుండ బద్దలు కొట్టిండు. ఒకటి వైజాగ్, ఒకటి కర్నూలు, ఒకటి అమరావతి. అయితే ఈ మావిగన్ మాట జగన్మోహన్ రెడ్డి నుంచి ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి వైజాగ్ ప్రజలు, అదేవిధంగా కర్నూలు ప్రజలు జగన్మోహన్ రెడ్డిపై చాలా భయంకరమైన వ్యతిరేకత చూపిస్తుంది. ఎందుకంటే సరే టీడీపీ ఫస్ట్ నుంచి అమరావతి అని తన మాట తన పాట పాడుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి అమరావతి కాదు 3 రాజధానులని తన పాట తన మాట మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ విధంగానే ఇప్పుడు కూడా ఉన్నింటే ఈ మావిగన్ మాట తీసుకురాకుండా తను ఏ విధంగా ప్రతిపాదించిండో 3 రాజధానులని అదే మాట ఇప్పటికి కూడా అనింటే జగన్మోహన్ రెడ్డి మాటకు విలువ ఉంటుండే. అదేవిధంగా వైజాగ్ ప్రజలకు, అదేవిధంగా కర్నూలు ప్రజలకు చాలా విశ్వాసం ఉంటుండే. ఇప్పుడు ఇన్ని రోజులు మా వైజాగ్ని, మా కర్నూలుని అడ్డం పెట్టుకొని కేవలము ఏదో పైన మాట్లాడిండు. తనకు మా ప్రాంతాల మీద ఎసుంటి ప్రేమ లేదు, కానీ తన రాజకీయం కోసము, తన రాజకీయం కొనసాగడానికే జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడిండని వైజాగ్ ప్రజలు, అదేవిధంగా కర్నూలు ప్రజలు మండిపడుతుండ్రు. భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ వైజాగ్ ప్రజలు, అదేవిధంగా కర్నూలు ప్రజలు ఏ విధంగా కూడా వైసీపీని విశ్వసించే మార్గం ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఎందుకంటే ఒక ప్రాంతాలపై పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాట ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తుండు? కేవలం తను ఒక టైంపాస్గానే మాట్లాడిండు అని వైజాగ్ ప్రజలకు, అదేవిధంగా కర్నూలు ప్రజలకు అర్థమైంది. ఇప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ను ఆ మావిగన్ అనే మాట తీసుకురాకుండా, సరే మీరు లోక్సభలో కాదు ఏ విధంగా ఆమోదం వచ్చినా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 రాజధానుల ప్రతిపాదననే నేను కొనసాగిస్తా అనింటే వైజాగ్ ప్రజలు, అదేవిధంగా కర్నూలు ప్రజలు చాలా వరకు జగన్ మీద విపరీతమైన ప్రేమ ఉంటుండే. అదేవిధంగా వైసీపీకి అక్కడ ఎటువంటి తిరుగు కూడా ఉండేది కాదు. ఇప్పుడు సడన్గా ఈ మావిగన్ అనే మాట వల్ల ఆ వైజాగ్, అదేవిధంగా కర్నూలు ప్రజలు చాలా వ్యతిరేకత అయినరు. భవిష్యత్తులో అక్కడ వైసీపీకి ఎసుంటి సీట్లు కూడా వచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఒక ప్రాంతాలను అడ్డు పెట్టుకొని తను పచ్చి అబద్ధాలే మాట్లాడిండు. దీని ద్వారా వైజాగ్ ప్రజలు, అదేవిధంగా కర్నూలు ప్రజలు ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ ప్రాంతాలలో వైసీపీకి ఎసుంటి కూడా చోటు ఉండదు. ఎందుకంటే పచ్చి అబద్ధాలు మాట్లాడిండు జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా ఉంటే ఏ విధంగా విశ్వసిస్తారు?